హలో ఎవ్రీవన్, నైట్ అయితే యోగి బర్త్డే సెలబ్రేషన్స్ చూసేస్తాం కదండి. నైట్ సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 1:30 అయిందండి. ఇంకా 1:30కి పడుకున్నా కూడా నాకు మార్నింగ్ 5 o'clockకి మెలకు వచ్చేసింది. ఒక 2 months నుంచి 5 o'clockకి లేవటం అలవాటు అయిపోయింది కదా. ఇంకా అలవాట్లో పొరపాటు అన్నట్టే చెప్పుకోవాలి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలానే పడుకున్నా కూడా నిద్ర పట్టలేదు. ఇంకా యోగి అయితే 6 o'clockకి లేచింది. ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేయించేసి యోగికి చక్కగా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమేనండి, పుట్టినరోజు నాడు బొట్టు పెట్టి చక్కగా ఒంటికి నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించడం మేము కూడా అలానే ఫాలో అవుతూ ఉన్నాము. బొట్టు పెట్టేసి నూనె మొత్తం ఒళ్ళంతా రాసేసి నలుగు పెట్టేసి స్నానం చేయించేసి తర్వాత ఇంట్లో దేవుడికి దీపారాధన, గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మా యోగి అయితే నూనె అయితే రాయించుకుంటుంది కానండి, నలుగు మాత్రం పెట్టించుకోదు. అదిగో చూడండి, అత్తమ్మ నలుగు పెడతానంటే దగ్గర దగ్గర ఒక 15 minutes నలుగు పెట్టించుకోకుండా ఆటలు ఆడింది. ఇంకా నాకంటే అలవాటు అయిపోయింది కదా, కొంచెం బతిమలాడో బామాలో రాస్తానంటే అత్తమ్మంది సరే మొహానికి రాయనివ్వట్లేదు, చేతులకి రాసేస్తాను, తర్వాత నువ్వు స్నానం చేయించినప్పుడు రాస్తే రాయి అని అన్నది. ఇంకా నేనేం చేశాను, చేతులకి రాసినట్టే రాసేసి మొహానికి కూడా రాసేసానండి. ఇంకా యోగికి కూడా నలుగు పెట్టేసి స్నానం అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అది చేసుకుంది. తర్వాత ఇలా నలుగు రాసేసిన తర్వాత హారతి ఇచ్చి అక్షింతలు అయితే వేస్తామండి. అదిగా చూడండి, చక్కగా హారతి తనకి తానే ఇచ్చేసుకుంటుంది. ఇంకా ఊరికే సరదాగా తీసామండి, బట్ మేము హారతి ఇచ్చి అక్షింతలు అయితే వేసాము. తర్వాత స్నానం అయిపోయిన తర్వాత దేవుడికి పూజ, గుడికి వెళ్ళడం కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి.